నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. సన్నబియ్యం పథకాన్ని, పేదలకు రేషన్ షాపుల ద్వారా ఇచ్చే పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ చేసింది సార్. సో రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అక్కడ జెండాలను కూడా ఉంచారు, మోదీ ఫోటో అక్కడ పెట్టే ప్రయత్నం చేశారు. దాన్ని కాంగ్రెస్ శ్రేణులు కూడా అడ్డుకున్న పరిస్థితి. సో ఇప్పుడు బీజేపీ సన్నబియ్యం దేశమంతా ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్. బండి సంజయ్ అంటూ ఉన్నారు దానిలో 37 రూపీస్ కేజీకి కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 10 రూపీస్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది, మరి క్రెడిట్ భారతీయ జనతా పార్టీదే కదా అని చెప్పి బండి సంజయ్ వాదన. సో క్రెడిట్ ఎవరికి వస్తుంది సార్? ఇది 37 రూపీస్ ఎక్కడికి వస్తాయని చెప్తే క్రెడిట్ ఎవరికి వస్తుందో తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం 37 రూపీస్ ఇస్తుంది, ఓకే, అది 37 ఎక్కడికి వస్తుంది? పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి. మరి ఎక్కడికి వస్తుంది? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సంపాదించి పెడుతున్నాయా? నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో బంగారు నోట్లు ప్రింట్ కావు కదా. అల్టిమేట్గా ఈ 37 రూపీస్ ఎక్కడికి వచ్చింది? రాష్ట్రాల నుంచే వెళ్ళాలి కదా. ఇప్పుడు ఇక్కడ జిఎస్టీ కడతాం మనం, అందులో సిజిఎస్టీ ఉంటుంది, ఎస్జిఎస్టీ ఉంటుంది, ఐజిఎస్టీ ఉంటుంది. సో మనం ఇక్కడ సబ్బు కొన్నా, వాటర్ బాటిల్ కొన్నా, ప్రతి దానిపైన మైక్ కొన్నా, షర్ట్ కొన్నా నేను జిఎస్టీ కడుతున్నా కదా. నా రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తున్నా, కేంద్ర ప్రభుత్వానికి కూడా డబ్బులు చెల్లిస్తున్నా. నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఎవ్రీ ఇయర్. నేను ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడికి పోతుంది? కేంద్రానికి పోవడం లేదా? సో నేను ప్రతి ఒక్క దానిపైన ఇలా పెట్రోల్ డీజిల్ హైదరాబాద్లో పోయించుకుంటే మోడీ ప్రభుత్వం పన్నేస్తలేదా? ఎందుకు నా డబ్బులు ఎక్కడికి? రాష్ట్రం తెలంగాణ బిడ్డల డబ్బులు కేంద్రానికి ఎందుకు పోతున్నాయి? ఆంధ్రప్రదేశ్ బిడ్డల డబ్బులు కేంద్రానికి ఎందుకు పోతున్నాయి? ఆ డబ్బులుగా మళ్ళీ మీరు మాకు ఇచ్చేది పోనీయండి. తెలంగాణ నుంచి ₹1 పోతే మీరు రూపాయి కన్నా ఎక్కువ ఇస్తున్నారా? అది ఎప్పటి మొదలు? మీరు రూపాయి కన్నా ఎక్కువ ఇచ్చేది బీహార్లో అన్న అర్థం ఉంటుంది ఈ ఆర్గ్యుమెంటు. ఎందుకంటే బీహార్లో రూపాయి ఇస్తే ₹3 ₹6 తీసుకుంటారు వాళ్ళు. యూపీ వాళ్ళు రూపాయి ఇస్తే ₹3 తీసుకుంటారు. తెలంగాణ బిడ్డలు రూపాయి ఇస్తే రూపాయి తీసుకోరు, తక్కువ తీసుకుంటారు. మరి మేము తెలంగాణ బిడ్డలు ఇచ్చేది ఎక్కువ, తీసుకునేది కేంద్రం నుంచి తక్కువ. అలాంటప్పుడు మా ₹30 ఇది అంటే ₹30 ఎక్కడికి లేదా? 30 మేమే ఇస్తున్నాం కదా, 37 మేమే ఇస్తున్నాం కదా. మళ్ళీ వేరే వాళ్ళు ఇస్తలేరు కదా, బీహార్ వాళ్ళు ఇస్తలేరు, యూపీ వాళ్ళు ఇస్తలేరు. నాకు వచ్చిన ₹37 కదా ఎక్కువ ఇస్తాను. మీరు కరెక్టే ₹37 బియ్యంలో ఇస్తున్నారు, కానీ అంతకన్నా ఎక్కువ డబ్బులు తెలంగాణ బిడ్డలు ఇస్తున్నారు కదా, తెలంగాణ సమాజం ఇస్తుంది కదా. అందువల్ల మరి ₹37 మీరు ఇచ్చినట్టు ఎట్లా కరెక్ట్ అవుతుంది? కేంద్రం ఇస్తుంది, రాష్ట్రం ఇస్తుంది. ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని పార్లమెంట్లో యూపీఏ ప్రభుత్వం అధికారాలు ఉండగా 2013లో వచ్చిన యాక్ట్ ఇది. సో ఆ ఉచిత ఆహార పథకంలో కేంద్రము ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇస్తుంది, ఎక్స్ట్రా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చుకుంటుంది ఒకవేళ ఎక్కువ మంది ఉంటే. ఎందుకంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద గ్రామీణ జనాభాలో 75% వరకు కవర్ కావచ్చు, అర్బన్ ఏరియాస్లో 50% వరకు కవర్ అవుతుంది. అందుకని ఎక్కువైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చుకుంటుంది. సో మీరు అందువల్ల కేంద్రం ఇచ్చేది అదే అయితే సన్నబియ్యం పథకాన్ని ఎవరు అనౌన్స్ చేశారు? నరేంద్ర మోడీ అనౌన్స్ చేసిండా? రేవంత్ రెడ్డి ఎందుకు అనౌన్స్ చేసిండు? కేంద్ర పథకం కదా. సన్నబియ్యం కేంద్రమే ఇస్తే అంత మరి రేవంత్ రెడ్డి ఎందుకు అనౌన్స్ చేసిండు? మోడీ అనౌన్స్ చేయాలి, లేదంటే పార్లమెంట్లో అనౌన్స్ కావాలి. అసెంబ్లీ ఎందుకు అనౌన్స్ అయింది? ఇది మీరు పార్లమెంట్లో మోడీ కానీ అమిత్ షా కానీ అనౌన్స్ చేసి చూసారా? పోనీ ఒక్క తెలంగాణలో సన్నబియ్యం ఎందుకు ఇస్తున్నారు? పక్కనున్న ఛత్తీస్గఢ్లో సన్నబియ్యం ఇస్తున్నారా? మధ్యప్రదేశ్లో సన్నబియ్యం ఇస్తున్నారా? రాజస్థాన్లో ఇస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారా? నాకు తెలిసినంత వరకు. మరి అక్కడి నుంచి ఇస్తలేదు, సేమ్ కేంద్రమే కదా అక్కడ కూడా. మరి దానికి ఆన్సర్ ఉండాలి కదా. ఇప్పుడు ఈ తెలంగాణలో కారణం ఏంటి అంటే సన్నబియ్యం పథకం ఇది గేమ్ చేంజర్. డెఫినెట్గా ఇది ఒక మంచి పథకం. ఎందుకు అంటే ఇప్పటిదాకా ప్రజలు తినే ఆహార ధాన్యాలు సింపుల్ లెక్క. నేను ఆ డ్రైవర్ని అడిగాను రోజు, నీకు రేషన్ బియ్యం కొనుక్కోవడానికి పోవాలి సార్ అన్నాడు. ఎంత అంటే తింటావాడు తిన సార్ అన్నాడు. దానికి పక్కనే దుకాణంలో ₹10 అమ్ముకుంటా సార్ అన్నాడు. కానీ మళ్ళీ నువ్వు బియ్యం ఎంత కొంటాను? నేను ₹40 పెట్టి బియ్యం కొంటున్నా సార్ అన్నాడు. అంటే ₹10 అమ్ముకుంటున్నాడు, ₹40 కొంటున్నాడు. అంటే ₹30 ఒక కిలో పైన ఖర్చు పెడుతున్నాడు. అంటే 24 కిలోలు కనుక 4 పిల్లలు ఉంటే ₹720 ఖర్చు పెడుతున్నాడు ఎక్స్ట్రా. ప్రభుత్వం ఏమో నీకు ఉచిత ఇస్తుంది. అల్టిమేట్గా ఇది ఎవరికి పోతుంది? బియ్యం మాఫియాకి పోతుంది. కాకినాడలో సీజ్ ద షిప్ అంటారు చూడ, దానికి పోతున్నది. ఇది ఎక్కడికి పోతున్నది?
అంటే నీకు కొన్ని చోట్ల అయితే రేషన్ డీలరే డబ్బులు ఇచ్చి పంపిస్తాడు, 24 కిలోలక 240 రూపాయలు ఇచ్చి పంపిస్తాడు. బియ్యం కొన్ని చోట్ల ఏంటంటే బియ్యం అక్కడ కొని పక్కనే షాపులో అమ్ముతారు, మళ్ళీ అది వెనక్కిపోతుంది. ఈ మాఫియా, ఈ బియ్యం మాఫియా జరుగుతున్న వ్యవహారం ఇది. ప్రజలు పాపం మళ్ళీ ఎక్కువ డబ్బులకు పెట్టి తిన్నారు. ఎందుకు? ప్రజల ఆహార అలవాట్లు మారిపోయాయి. 30 ఏళ్ళు ఈ పథకం ప్రారంభమైనప్పుడు దొడ్డు బియ్యం తిన్నారు ప్రజలు, ఇప్పుడు తింటలేరు. ఇప్పుడు ప్రజలు కూడా సూపర్ ఫైన్ రైస్ సన్నబియ్యమే తింటున్నారు. అందువల్ల ప్రజలు తినే సన్నబియ్యం తింటే ఇచ్చారనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే ప్రజలకు కనీసం ఒక కుటుంబానికి 700 నుంచి 1000 రూపాయలు మిగులుతుంది. ఇది మంచి పథకం కాదా? దీనికి అంత బ్రహ్మాండమైన స్పందన వచ్చే వరకే బీజేపీలో కాకపుట్టింది, లేకపోతే బీజేపీ పట్టించుకునే వాళ్ళే కాదు, సాధారణంగా ఉండాలి. ఎందుకంటే దీన్ని ప్రజల్లో పెద్ద ఎత్తున అనుకూల స్పందన వచ్చింది. దానివల్ల ఏమవుతుందంటే ఈ పొలిటికల్ ఓనర్షిప్ కొరకు పంచాయతీ మాదే అని. మీదే అయితే మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఇవ్వలేదు? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సన్నబియ్యం ఇవ్వాల్సి ఉండే కదా, 10 ఏళ్ల పాటు ఎందుకు ఇవ్వలేదు సన్నబియ్యం? పోనీ అదంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, మీరు అధికారంలో ఉన్న చోటు ఎందుకు ఇస్తలేరు? పోనీ దేశమంతటా సన్నబియ్యం ప్రవేశపెట్టినప్పుడు అప్రిషియేట్ చేస్తారు, కరెక్ట్, ఇది కేంద్రం 37 రూపీస్ ఇస్తుంది, ఇది కేంద్రం మేజర్ కంట్రిబ్యూట్ అని చెప్పచ్చు. భారతదేశ వ్యాప్తంగా సన్నబియ్యం పథకం పంపిణీయే చేయండి, అప్పుడు బీజేపీకి రైట్ ఉంటుంది. ఎస్, అప్పుడు కూడా రైట్ పూర్తిగా ఉండదు, ఎందుకంటే ఎనీ పథకంలో కూడా కేంద్ర వాటా ఉంటుంది. ఇప్పుడు మీకు అలా అంటే మీకు ఉపాధి హామీ పథకం ఉంది, మేమే డబ్బులు ఇస్తాను అంటే ఎట్లా? మీ డబ్బులు ఎక్కడికి వచ్చినాయనేది మర్చిపోవాలి కదా. మీ రాష్ట్రాల లేకుండా ఎక్కడ ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలు కేంద్రం కలిసి పనిచేయాలి. ఇది నా డబ్బులు అని చెప్పి అనడానికి అవకాశమే లేదు. సన్నబియ్యం పథకం కేంద్ర పథకం అయితే నరేంద్ర మోడీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సన్నబియ్యం పథకం పెట్టి దేశమంతటా సన్నబియ్యం ఇచ్చారనుకోండి, పంచాయతీ పోతుంది కదా, అది ఇస్తలేరు కదా. ఎందుకు తెలంగాణలోనే ఎందుకు సన్నబియ్యం ఇస్తున్నారు? మరి దీనికి ఆన్సర్ ఉండాలి కదా.